రెండు ఉండడం సహజం. ఈ చెడునే చూస్తూ మనం ఇదెందుకుంది అనుకున్నాము అంటే మనకు మంచిని చూడడం అనేది మర్చిపోతాం మనం. ఈ మంచి చెడు రెండు సొసైటీలో ఉన్నప్పుడు నీకు ఏది కావాలనో దాన్ని సెలెక్ట్ చేసుకోవడంలో ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి. అంటే ఆ స్కిల్ అనేది నీకు ఉండాలి. దేన్ని నువ్వు వదిలేయాలి, దేన్ని నువ్వు పట్టుకోవాలి. అయస్కాంతంలాగా ఇనువును ఆకర్షిస్తూ వెళ్ళాము అంటే మనము ఆ గుణాన్ని తెలుసుకొని ఆ దారిలోనే వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మన నాలెడ్జ్ అనేది. అలా కాకుండా కనిపించిన ప్రతి డస్ట్ను మనం తీసుకుంటూ వెళ్ళిపోయాము అనుకోండి, మన చుట్టూ కూడా ఒక డస్ట్, ఒక రస్ట్ అనేది ఏర్పడిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నల్ల ఈగలు తెలుసు కదా, నల్ల ఈగలు ఉంది, తేనెటీగ కూడా ఉంది. నల్లీగ ఏం చేస్తుంది? అది దేవుడి దగ్గర ఉండే ప్రసాదంలోనూ వాళ్తుంది, బయట ఉండేటటువంటి గార్బేజ్లోనూ వాళ్తుంది. అంటే డస్ట్బిన్లోనూ వాళ్తుంది, మురికి కాలువ సైడ్ కూడా ఉంటుంది. అది అదేవిధంగా దేవుడి దగ్గర ఉండే ప్రసాదంలో కూడా అది వాళ్తుంది. అదే తేనెటీగ దానికి ఏం కావాలనో పువ్వులో ఉండేటటువంటి మకరందం కోసం మాత్రమే పుప్పొడి రేణువులు ఎక్కడైతే ఉందో దాన్ని చూసుకొని అది వెళ్ళి తను దేనికోసమైతే వచ్చిందో దాన్ని తీసేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి మనం తేనెటీగలాగా ఉందామా, నల్ల ఈగలాగా ఉందామా? అన్నీ ఉన్నాయి, తేనెటీగ చుట్టూ కూడా అన్నీ ఉన్నాయి, కానీ తనకు వాటితో అవసరం లేదు. నల్లీగకి ప్రతి ఒక్క దాని మీద వాలేటటువంటి అలవాటు ఉంది కాబట్టి అది ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణ లేకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ తేనెటీగ మాత్రం తన కర్తవ్యం ఏంటి, ఎందుకు వచ్చాను, తనకు కావాల్సింది ఏంటి అని ఫోకస్డ్గా తనకి కావలసినటువంటి ఆ పువ్వు మీద మాత్రమే వాలి అందులో ఉండేటటువంటి మకరందాన్ని, పుప్పొడి రేణువుల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనం కూడా మన ఆలోచన ఏముంది, మనం ఏ దారిలో వెళ్ళాలనుకుంటూ ఉన్నాము, ఏం చేయాలి అనుకుంటూ ఉన్నాము అనేది ఒక క్లారిటీగా ఉన్నామంటే చుట్టుపక్కల నీకు 100 రకాల సమస్యలు కనిపించినా అవి సమస్యలుగా నీకు అనిపించవు. అవి నీకు అవసరం లేనేటి అనుకుంటే చెవులకు కూడా వినిపించవు. మనం ఏదైనా ఒక వస్తువు కావాలి అని ఎతికేటప్పుడు అంటే దాని మీద ఒక పర్టికులర్గా ఇది అనేది లేకుండా ఎతుకుతూ ఉన్నప్పుడు ఎందుకు తిరుగుతూ ఉన్నామో మనకే తెలియదు. కానీ నాకు ఒక గ్రీన్ కలర్ బెలూన్ కానీ, నాకు ఒక రెడ్ కలర్ బెలూన్ కానీ ఇలా ఏదైనా కావాలని ఒక కలర్ అనేది మెన్షన్ చేసి ఎతుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి ఎన్ని బలూన్స్ ఉన్నా కూడా అక్కడ నేను ఏదైతే ఫోకస్ చేశానో అది గ్రీనా రెడ్డా అనేటటువంటి దాని మీద మాత్రమే, ఆ కలర్ ఎక్కడుంటే అవి మాత్రమే కనిపిస్తాయి, మిగతా అన్నీ కూడా డిసపియర్ అయిపోయినట్టు కనిపిస్తాయి మనకి. అంటే మన బ్రెయిన్ వాటిని మాత్రమే సెర్చ్